ఎప్పుడైతే విశాఖలో టాటా అదే టీసీఎస్కి 99 పైసలకి ఎకరం భూమి లీజుకి ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం, ఇమీడియట్గా అక్కడ ఏదో భూ కుంభకోణం జరిగిపోబోతోంది అనేది వైసీపీ పెద్ద ఎత్తున యుద్ధం మొదలుపెట్టింది. అందులో భాగంగా వర్సా అనే కంపెనీకి దాదాపు 3,000 కోట్ల రూపాయల భూమిని అప్పనంగా కట్టబెట్టబోతున్నారు అనేది గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి. నిత్యం వేలాది మంది ఉద్యోగులు, కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి. కానీ 1,000 కోట్ల పెట్టుబడి పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగం కూడా లేడట. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు, అసలు అది ఆఫీసే కాదు, వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకుల పరుగులపై అప్పగించడం నీకెంత నాకంత అనే దోపిడీకి పరాకాష్ఠగా మారింది అనేది ప్రపంచ చరిత్రలో ఇదొక వింత. ఊరు పేరు లేని వర్సా క్లస్టర్స్కు విశాఖలో దాదాపు 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని టీడీపీ సర్కార్ అప్పరంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కేవలం 2 నెలల వయసు, కనీసం ఒక ఆఫీసు, ఒక ఫోన్ నెంబరు, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన అనంతరం 1,000 కోట్ల విలువైన భూములను దారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయట. సొంత కార్యాలయం, కనీసం ఫోన్ నెంబర్ కూడా లేకపోవడం. అయితే ఇక్కడ ఈ వర్సా క్లస్టర్ అనే 5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ సెంటర్ 3లోని ఐటీ క్యాంపస్ 3.5 ఎకరాల, కాపులపాడులో డేటా సెంటర్కు 56.36 ఎకరాల కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపిందట. అయితే తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్ల పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న వర్సా కంపెనీ గురించి పరిశోధనలో విస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వచ్చింది అంటూ సాక్షి రాసుకొచ్చింది. వాస్తవానికి ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే టోటల్గా ఈ వర్సా అనే కంపెనీ అసలు కంపెనీయే లేదు, కేవలం భూములు కొట్టేసేందుకు, ఒక 3,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని నొక్కేసేందుకు నారా లోకేష్తో అలాగే కొంతమంది పార్టీలో ఉన్న కీలక నాయకులతో కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పే ప్రయత్నం ఇది చేశారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగా ఇదే కరెక్ట్ అయితే కనుక విశాఖ భూములను అంత చీప్గా కట్టబెట్టేస్తున్నారా అనేది, మరి దీని మీద ఇది నిజమైతే సాక్ష్యాధారాలు ఉంటే దీని మీద కోర్టుకి వెళ్ళొచ్చు. లేదు, ఇప్పుడున్న లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా జరుగుతుందని చెప్పి కూటమి చెప్తుందా. ఏది ఏమైనా వాస్తవాలు అయితే ప్రజలకు తెలియాలి.